అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి హార్టీ వెల్కమ్. తప్పకుండా నా వీడియోస్ చూసే ముందు కొత్త వాళ్ళు కూడా తప్పకుండా వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి. తర్వాత కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాట అనుకోండి, ప్రతి వంట అనుకోండి, చాలా సింపుల్గా సొసైటీలో ఏదైతే మనకు అవసరమో, ఒక మనిషి జన్మకి ఏదైతే అవసరమో అలాంటివే నేను చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది మనము పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటాం. కన్న తర్వాత ఎన్నో ఆశలు ఉంటాయి ఆ పిల్లలపైన. నా పిల్లల్ని ఇట్లా పెంచాలి, ఎంత కష్టం ఉన్నా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, రకరకాల ఆలోచనలతోని భార్యాభర్తలు వాళ్ళని పెంచుతూ ఉంటారు కదా. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 5 years చాలండి, 5 years ఒక ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ పిల్లలకి ఇది అవసరము, ఇది అనవసరము అని చెప్పడం అలవాటు చేసుకోండి మీరు. అంటే అదే పనిగా మనం పెద్ద అయిన తర్వాత ఒకేసారి చెప్తే వాళ్ళు కూడా తట్టుకోలేరు. అట్లా మీరు మెల్లమెల్లగా మీకు ఎంత డబ్బన్నా ఉండనివ్వండి, అది కాదు, సింపుల్ లైఫ్ వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మేము మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి డబ్బు కూడా ఉండనివ్వండి. దానికి ఎందుకంటే డబ్బు చాలా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళమంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళు కూడా ప్రోత్సాహం ఇస్తారు కదా. అదే మధ్యతరగతి తల్లిదండ్రులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. చాలు నా పిల్లలు ఇంతవరకు చదివితే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు, ఈ ఆలోచనలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటాయి. లో క్లాస్ వాళ్ళకి ఏముంటాయి, చాలా కష్టపడి కనీసం ఒక మధ్యతరగతి వ్యక్తి పెంచినంత నేను పెంచాలని చెప్పేసి అనుకొని ఎన్నో ఆశలతో పెంచుతారు వాళ్ళ పిల్లల్ని కదా. కానీ కొంత దారి, ఒక టీనేజ్ 10th క్లాస్ అయిపోయిందనంటే ఒక ఏజ్ వస్తుందండి, అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు. దానికి తోటి ఇప్పుడు మనకి ఇవన్నీ మొబైల్స్ అవి ఇవన్నీ చాలా అయిపోయినాయి కదా. ఆ ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల చుట్టూన్న ఫ్రెండ్స్ ఎంత దౌర్భాగ్యంలో ఉండేనివ్వండి, మన ఆలోచన, మన సంకల్పం, మన మంచిగా ఉండే, మనలో నిజాయితీ ఉంటే ఏ చెడు సవాసాలు ఉన్నా ఎవరూ చెడిపోరు. కానీ కొంతమందికి 80% దాదాపు వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా మీరు పడిపోకుండా, నేను కాలేజ్కి ఎట్లా వచ్చాను, మా అమ్మ పొద్దున్న లేచి నా కోసం వంట వేసి నన్ను తినిపించి నన్ను పంపించింది, మా నాన్నగారు నా కోసమే కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఫ్రెష్గా ఫేర్గా ఇంటికి రావాలి, అంతే తప్ప నేను తిరుగుతా, బయట ఫ్రెండ్స్తో తిరుగుతా, రకరకాలుగా విచ్చలుడిగా ఖర్చు పెడతా, ఇది కాదు ప్రేమలు, ఇవన్నీ కాదు. మనం చేయాల్సింది ఏంటి, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ పోతానంటే అది ఎంతవరకు కరెక్ట్. ఎక్కడ మనకు దెబ్బ కొడుతుంది అని అంటే అప్పటి వరకు అంత బాగానే ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రులను ఎప్పుడైతే బాధ పెట్టిన ఒక దోషం అనేది ఉంటుంది కదా, వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి అక్కడ ఆటంకం ఏర్పడుతుందండి. ఇది అక్షర సత్యం. ఇది ఎందుకంటే మన ధర్మం, ఇది మన సనాతన ధర్మంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడా లేవు, ఏ మతంలో లేవు, ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. కాబట్టి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా చెడు సావాసాలకు లోను కావద్దు. ఏదైతే చదువుకోవాలనుకుంటారో ముందే చెప్పండి తల్లిదండ్రులకి. ఎప్పుడు అదే ఆలోచన పెట్టుకోండి, ఏమని, నేను బయటికి వెళ్తున్నాను, ఫేర్ అండ్ ఫ్రెష్గా నేను ఇంటికి రావాలి, నేను చదువుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా చదువుకోవాలి, వాళ్ళు చెప్పిన పెళ్ళి వేసుకోవాలి, వాళ్ళకి తగ్గట్టుగా మసులుకోవాలి. నా పిల్లలకు కూడా నేనేమన్నా సలహా ఇవ్వాలంటే నా జీవితంలో ఎలాంటి రిమార్క్ ఉండకూడదు, చెప్పే అర్హత రావాలి అంటే ముందు మనం బాగుండాలి కదా. ఇలాంటి ఒక ఆలోచన ఎప్పుడంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి స్నేహితులు అవ్వండి, అంతే తప్ప వాళ్ళు ఏదడితే అది ఇవ్వడము, వాళ్ళని అట్లా గాలికి వదిలేయడము, ఇది కాదు సమస్య. తల్లిదండ్రులు, చాలామంది తండ్రులు కూడా ఏదో అట్లా తల్లికి వదిలేస్తారు, వెళ్ళిపోతుంటారు, అది కాదు సమస్య. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళకి స్నేహితుల్లాగా మసులుకోండి, డైలీ ఒక అరగంట వాళ్ళతో గడిపి నాన్న మన పరిస్థితి ఇది, మనం ఇట్లా చేసుకుందాం, నువ్వు ఇది చదువుకోవాలని నాకు ఉంది నాన్న, ఎందుకంటే ఇంతవరకైతే నేను చదివించగలుగుతా, ఇదైతే నేను చేయగలుగుతా, ఇలాంటివి చెప్పండి. చెప్తే దానివల్ల ఏమవుతుంది, సమాజంలో ఎప్పుడు కానీ పిల్లల్లో తిరుగుబాటుతనం అసలు రానే రాదు. చిన్నప్పటి నుండి వాళ్ళతో ఒక బాండింగ్ అనేది ఏర్పడి వాళ్ళు కూడా చక్కగా చదువుకోవడానికి ఒక అవకాశం. నేను చెప్పేది అంటే 90% జరుగుతుంది, ఒక 10% వాని బుద్ధి సరిగ్గా లేకుంటే ఆ తల్లిదండ్రుల దురదృష్టం తప్ప మనం చేసేది ఏం లేదు కదా. కాబట్టి ఇప్పటి పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అమ్మ నాన్న కోరికలు తీర్చాలి, వాళ్ళ రుణం తీరాలి, వాళ్ళని మేము బాగా చూసుకోవాలి పెద్ద అయిన తర్వాత, అంతే తప్ప మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏ ఆడపిల్ల అయితే అత్తింటికి వెళ్ళిపోతా, మగపిల్లోడైతే నేను వెళ్ళిపోతా, నా జీవితాన్ని నేను చూసుకుంటా కాదు, ముందు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత ఇంకేదైనా మీరు చేసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి మీ పిల్లలకు మీరేమన్నా మంచి చెప్పాలన్నా మీ మనసులో ఎలాంటి భావాలు, కల్మష భావాలు లేకుండా చక్కగా వృద్ధిలోకి రావడానికి ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలి, అట్లాంటి గోల్స్ పెట్టుకోండి.
అంతే తప్ప పనికి మన గోల్స్ పెట్టుకుంటే ఎప్పటికీ ఆ లక్ష్యాన్ని మనం చేరలేం. అనిపిస్తుంటుంది మనకి ఎక్కడో దూరపు కొండలు నునుపు అనిపిస్తుంది ఇంకా మనం చేరలేం. కానీ మనకు తోచినంత తల్లిదండ్రులు ఏదైతే ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకు తగ్గట్టుగా మీరు ఆలోచించండి. డెఫినెట్గా సక్సెస్ మీదే.